నెల్లూరు జిల్లా కోట పంచాయతీ పరిధిలోని అల్లారెడ్డి శ్యామసుందరపురం కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఆలయ సేవకులు వెగల్తూరు శరవణన రాధా దంపతుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోట పట్టణానికి చెందిన గుర్రం నాగార్జున నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నప్రసాద వినియోగాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ సేవకులు శరవణన్ తెలిపారు. దాతల సహకారంతో నిరంతరం కొనసాగుతున్న ఈ అన్నప్రసాద కార్యక్రమానికి చేయూతనందిస్తున్న ప్రతి దాతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని దాతలు ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఇప్పలపల్లి కృష్ణయ్య పాల్గొన్నారు. అందరూ అక్షంతలు తీసుకోండి. అందరూ అక్షంతలు తీసుకొని నేను చెప్పిన తర్వాత అందరు మనసులో వచ్చి ఆయన పాదాల మీద ఏం చేసి వెళ్ళిపోండి. తర్వాత ప్రదేశం చేసి నమస్కారం జై శ్రీరామ్ విద్మహే హనుమః ప్రచోదయాత్. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః పాహిమాం కృపయా దేవాత్. తీసుకున్నారు ఈరోజు బెంగళూరులో అంటే కోట వాస్తవులే కానీ బెంగళూరులో వ్యాపారం నిమిత్తం అక్కడ సెటిల్ అయ్యి ఈరోజు అక్కడ పుట్టినరోజు జరుపుకున్నటువంటి శుభ సందర్భంలో గుర్రం నాగార్జున నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నవారు ఆయన శ్రీమతి హరిత గారు, పిల్లలు లోకేష్, శశాంత్, అమ్మ రమణమ్మ గారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి ఈ ఆలయం దగ్గర నిర్వహిస్తున్న నాగార్జున నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రతి నెల మొదటి మంగళవారం ఈ విధంగా పేదలకు 10 మంది పేదలకు పంచాలని మా గురువు గారు డాక్టర్ నాగభూషణరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి ప్రతి ఒక్కరూ ఇంత మంచి కార్యక్రమానికి చేయూతనిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయడం, మైదాలు పూసుకోవడం అది కాదు, ఇది 10 మందిగా పెట్టామంటే ఇంతకంటే పుణ్యం ఇంకోటి లేదు. కాబట్టి ఇలాంటివి ఈ ఆలయం దగ్గర కాదు ఎక్కడైనా సరే గుడి దగ్గర పేదవారికి ఈ విధంగా చేస్తే చాలా మంచిదని నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆయన ఆశీస్సులు నిరంతరం సిద్ధిరస్తు. జై శ్రీరామ్.